అసువులు బాసినటువంటి వారికి, వారి కుటుంబాలకి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబాలకు అండగా నిలవాలని చెప్పేసి మొట్టమొదటిగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం అనేది అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో అయితే మానిటరింగ్గా, అంటే మానిటరీ బెనిఫిట్స్ అనేటువంటివి అయితే ఇమీడియట్గా ప్రకటించారు, కొంత స్వాంతన కలిగించారు అనేంత వరకు వాస్తవం. అంటే దురదృష్టం ఏంటంటే అండి, మన యొక్క రాష్ట్రంలో కానీ మన యొక్క దేశంలో కానీ రాజ్యాంగ వ్యవస్థ, అధికార వ్యవస్థ అనేటువంటివి రెండు పట్టాల్లాగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ, పట్టాల మన యొక్క అధికార వ్యవస్థ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, వీళ్ళు వాళ్ళలో వెళ్ళడం, వాళ్ళు వీళ్ళలోకి రావడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. అది జరగడం ద్వారానే ఇట్లాంటి యొక్క సంఘటనలు ఈ రోజే కాదండి, ప్రతి ఒక్క ప్రభుత్వం ఉండేటువంటి దగ్గర కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు విమర్శించడం మంచిదే, ఎందుకంటే బాధ్యతగా విమర్శించారు. కానీ ఆయనకు ఆ అర్హత లేదు అని చెప్పేసి నేనంట. ఎందుకు అంటే అంతర్వేదిలో జరిగింది, రామతీర్థంలో జరిగింది, విజయవాడలో జరిగినటువంటి యొక్క వస్తువుల యొక్క ఇవి జరిగింది. దాన్ని ఏం చేశారండి? ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా దాన్ని ఇంతవరకు ఎందుకు తేల్చాలి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు? ఒకటి. రెండవది, ఇప్పుడిప్పుడే మనం అంతా వార్తల్లో చూస్తున్నామండి, వాస్తవంగా దీని మీద సరి అయినటువంటి విచారణ లేకుండా ఎవరేం మాట్లాడినా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి అధికారులని బాధ్యులు చేయాలి, అధికారులతో పాటు ఆ కాంట్రాక్టర్ను కూడా బాధ్యులు చేయాలి అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే ప్రతి ఒక్క చోట ఎలా ఉంటుందంటే అండి, విదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక జనరల్ డైరీ లాగా ఉంటుంది. చందనోత్సవంలో ఎవరెవరు బాధ్యతలు ఏంటి, ఆ బాధ్యతలన్నీ కూడా ఎలా కంటిన్యూ చేయాలి, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. మన దేశంలో ఎలా ఉంటుందంటే, అప్పటికప్పుడు వచ్చిండేటువంటి ఐఏఎస్ ఆఫీసరో, అక్కడ ఉండే ఆలయ అధికారో, ఆయనకి ఏం తోస్తే అదే. ఈరోజు ఆయన మారిపోయి ఇంకోటి వచ్చాడు అనుకోండి, ఆయనకి ఏం తోస్తే అదే. ఈ జనరల్ టోటల్ డైరీ మెయింటైన్ చేసి ఇదే పద్ధతిలో, మూస పద్ధతిలో వెళ్ళాలి. ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులు ఏ విధంగా సరిచేయాలి అనేటువంటి విషయాన్ని ఏ ప్రభుత్వ అధికారి కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. అది ఏ పార్టీలో అయినా కూడా. నేను దాని విషయంలో అధికారులదే ప్రాథమిక బాధ్యత అని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఆ గోడ ఒక ఇంజనీరు నిర్వాకం, ఇది ఒక వార్తలో వచ్చింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఒక కార్యనిర్వాహక ఇంజనీర్ ఇలాంటి వాడే. గత వైకాపా ప్రభుత్వంలో ఋషికొండపై కోట్లు కుమ్మరించి చేపట్టిన ప్యాలెస్ నిర్మాణ విషయంలో అంచనాల విలువలకు మించి చేపట్టిన యాత్రీ నివాస ఆధీకరణ పనుల్లో ఇప్పుడు సింహాచలంలో కూడిన గోడ, వీటన్నిటి వెనుక ఉన్నది ఆయనే. ఇది వాస్తవంగా అయితే విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కడుతున్నటువంటిది దేవస్థానం కాదండి, పర్యాటక శాఖ. 54 కోట్లు దానికి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు అనేటువంటిది ఒక్కసారి మనం చూస్తే, 2000 ప్రాజెక్ట్ డిపిఆర్ 2021లో పూర్తయింది. 22 డిసెంబర్ 14వ తేదీ మంజూరు చేశారు. 23లో టెండర్లు పిలిచారు. గుత్తేదారు అనంతరావు అనుకోకి ఇచ్చారు. లక్ష్మణరావు 54 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. బృహత్ ప్రణాళిక అమలు విషయంలో దేవాదాయ, పర్యాటక శాఖల మధ్యలో సమన్వయ లోపం, కొన్ని మార్పు చేర్పులతో పనులు జాప్యమయ్యాయి. ఎట్టకేలకు ఈ పనులు 2024 మార్చి 7న వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఇదే ఇక్కడ దురదృష్టం ఏంటంటే, 2021లో డిపిఆర్ తయారైతే దానికి సంబంధించి ఇంతకాలం ఎందుకుంది అనేటువంటిది ఒకటి. 100% దురదృష్టం ఏంటంటే, హడావిడిగా వచ్చి భక్తులందరూ వస్తున్నారు, పని చేయండి అని చెప్పేసి ఒక్క మాట చెప్పేసి ఆ రాజకీయ నాయకులు వెళ్ళిపోయిన తర్వాత, రాజకీయ నాయకులు అక్కడ వచ్చేసి కాంక్రీట్ వాళ్ళ యొక్క ఈ క్వాలిటీ ఎట్లా ఉంది, ఈ కాంక్రీట్లో పిల్లర్లు వేసారని చెప్పి అడగలేరండి. ఎవరు చెయ్యాలి ఆ పని? గవర్నమెంట్ అడగాలండి, రాజకీయ నాయకులు అడగలేరు. మీరు హోమ్ మినిస్టర్ అండి, మీరు హోమ్ మినిస్టర్. యూ నీడ్ టు ఆస్క్, యు ఆర్ సపోజ్ టు ఆస్క్. నాకు సంబంధం లేదు, జరిగిన తర్వాత మాకు సంబంధం లేదు. రాజకీయ నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగారంటే నేను క్వశ్చన్ చేస్తాను. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు కాబట్టి ప్రధానమంత్రి అక్కడి నుంచి వచ్చి సింహాచలం గోడ ఎట్లా ఉంది, దాని కంక్రీట్ ఎట్లా ఉందని మాట్లాడతారు. మీరు ప్రధానమంత్రికి సింహాచలం గోడకి సంబంధం అంటగట్టద్దండి, లింక్ పెట్టద్దు. ఈ రాష్ట్రానికి మీరు హోంమంత్రి, మీరే చెప్పారు 27వ తారీఖు ఏమని, బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశామని. అప్పుడైనా మీరు అడగాలి కదా, ఈ అడావుడి నిర్మాణాలు ఏంటి అని అడగాలి కదా, అప్పుడైనా, ఆ రోజైనా.
ఆవిడకి చెప్పాలి కదా, లోకల్ లీడర్స్ చెప్పాలి కదా ఆవిడకి. నాట్ ప్రాక్టికల్ అండి. ఎప్పుడైనా కానీ మీరు వెళ్ళే, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తానండి. ఓకే, ప్రభుత్వం అంతా ఉంది, మీడియా ఏం చేస్తుందండి? మీడియాకి రోజు మనుషులు ఉన్నారు కదా, మీడియాకి కావాల్సిందే వాళ్ళు. రైట్ క్వశ్చన్ అండి, మీరు రైట్ క్వశ్చన్ వేశారు. రైట్ క్వశ్చన్ వేశారు పార్థసారథి గారు. ఐ డూ అగ్రీ, మీరు సరైన ప్రశ్న వేశారు. ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఒక్క నిమిషం, మీరు సరైన ప్రశ్న వేశారు, దానికి సమాధానం నేను చెప్తా. నేను అక్కడ చదువుకున్నాను, అక్కడ 12 ఏళ్ళు ఉద్యోగం చేశాను. 9 సంవత్సరాలు నేను చందనోత్సవం సందర్భంగా వెళ్ళా. ఇంతకన్నా గొప్ప ఏర్పాట్లు అక్కడ ఏమీ జరగల, నార్మల్గా ఉండేవి ఆ చదువుకునే రోజుల్లో. ఎప్పుడు ఇలా ఇంతకన్నా ఎక్కువ తాకిడి, ఇక్కడ ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వస్తారు, భక్తులు తాకిడి ఉంది, బట్ ఎప్పుడు జరగల. మీరు అక్కడ చిన్న లోపం జరిగితే ఆ రోజు ఈవో నోటీస్లోనో లేకపోతే ఆలయ ధర్మకర్తల మండలి నోటీసులోనే పెడితే ఎంబడే అడ్రస్ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా చెప్తున్నానండి, అశోక్ గజపతిరాజు గారి ఇంటిగ్రిటీని ఎవరు క్వశ్చన్ చేయక్కర్లా. పూసపాటి వంశం వారు వంశపారంపర్య ధర్మకర్తలు, అక్కడ వారు అద్భుతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అండ్ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ డివోటీస్. దేవుణ్ణి కూడా అయ్యా మీరు కాసేపు ఆగిరండి, నాకు డివోటీ ముఖ్యం అంటాడు ఆయన. ఆయన్ని ఎవరు శంకించట్లా. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ధర్మకర్తలు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు 5 రోజుల ముందర వెళ్ళి మంత్రులు వెళ్ళి మేము పరిశీలించామని చెప్పినప్పుడు అడుగుతారండి. మీరు జనంలో ఉన్నారు, పబ్లిక్ విల్ ఆస్క్ యూ. పీపుల్ అడగకూడదని కానీ జగన్ గారు విమర్శించారని కానీ నేను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టేయండి, జనం అడుగుతారు. ఎవరైనా కూడా దానికి సంబంధించి మాట్లాడాల్సిందే. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే, ఎవరైతే బాధ్యుల్ని చెయ్యాలో వాళ్ళని మర్చిపోయి మన యొక్క డిబేట్స్ అన్నీ కూడా, మీడియా డిబేట్స్ అన్నీ కూడా పార్టీల పరంగా ఉన్న తర్వాత అసలైన దోషి తప్పించుకుంటున్నాడు అనేటువంటిదే ఎప్పుడూ జరుగుతున్నటువంటి కబర్. రైట్ సార్, సాయంత్రం నేను నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా. ఈవో సుబ్బారావు గారు మీరు లైన్లోకి వస్తారంటే, మీరు బాధ్యుల్ని చేయాల్సిన ఆయన చెప్తాడు, లేదండి నాకు సంబంధం లేదు, 7 చేపల కథలాగా ఉంటుంది, రాజుగారు చేపల కథలాగా ఉంటుంది, ఫలానా ఇంజనీర్ అంటే నా అబ్బాయి నాకు సంబంధం లేదండి, ఆ ఇసుక తీసుకొచ్చినవాడు క్వాలిటీ లేని తీసుకొచ్చాడు. వాడిని అడిగితే లేదండి నాకు ఐ వాజ్ ఆస్క్ టు బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ శాండ్ అండి అని ఆడు చెప్తాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆయన అడిగానండి, మీరు అన్న తర్వాత సుబ్బారావు గారిని అడిగాను నేను, అయ్యా మీరు ఒకసారి వస్తారా, లైవ్లో జరిగింది బాధాకరమైన సంఘటన, మీరు మాట్లాడతారా అండి అని. ఇప్పుడు ఆయన ఇంటిగ్రిటీని మనం ఇక్కడ క్వశ్చన్ చేయలేము. ఆయన నిన్న కాక మొన్న వచ్చిన ఆయన. సో ఎవరో మీరు అన్నట్టు ఆల్రెడీ 21న ఇది 2021న 2021 సంవత్సరంలో ఇది నిర్ణయం తీసుకున్నారు. సబ్సిక్వెంట్గా అప్పటి నుంచి ఉన్నది వైసీపీ గవర్నమెంట్. నాకు తెలిసి ఇది వచ్చి ఇక్కడికి వచ్చి ఆగుతుంది. డెఫినెట్గా ఇప్పుడు శివరామరెడ్డి గారు ఆన్సర్ ఇవ్వడానికి ఆయన అక్కడ రెడీగా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఏమంటే ఆ రోజు కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేసింది మీరే కదా శివరామరెడ్డి గారు? సార్, కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేశాం. చాలా మంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ని మార్చి వీళ్ళు సబ్బు కూడా ఇప్పించిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడున్న కాంట్రాక్టర్లను ఫ్రీడమ్ ఇవ్వకుండా వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో వాళ్ళు సబ్బులు కూడా బెదిరించి ఇప్పించడం జరిగింది. ఎన్ని ఇన్సిడెంట్లు అలా మనం చూడలేదు చెప్పండి. ఈ రోజు చెప్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని. ఏ కాంట్రాక్టర్ అయినా వచ్చే సంవత్సరం దగ్గర 11 నెలలు అవుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? ఇమ్మీడియట్ గా చేయాలనే తపన వాళ్ళకి లేదా? వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేసినట్లు? ఏ కార్యక్రమం చేస్తున్నారు రాజకీయ నాయకులకు సంబంధం లేదు అని పార్థసారథి గారు చెప్తున్నారు. బాధ్యతాయుతమైన సంబంధం లేదని చెప్పలేదన్నా నేను. వాళ్ళు చెప్పినా కూడా ప్రాక్టికల్ గా ఎవరు చెయ్యాలో వాళ్ళ మీద మనము దృష్టి పెట్టకుండా ఉంటే ఇది కేవలం విమర్శ ప్రతి విమర్శకు వస్తుంది, కానీ అసలైన విషయాలు పక్కకు పోతాయి.